ఎందుకు ఇంత కృషించిపోతున్నాను, ఎందుకు కృంగిపోతున్నాను? నేను బలహీనమైన ఘటాన్ని కాదు, నీ యొక్క వాక్యముచే నన్ను బలపరచును. ఒక్కసారి దేవునితో మాట్లాడదాము. అన్ని వేళల వినువాడు, నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకయే ఆలకింపనేయున్నాడు. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. నీ ప్రార్థనే మార్చును నీ స్థితి, నీ ఎదలో కన్నీరు తుడచును. నీ ప్రార్థనే మార్చును నీ స్థితి, నీ ఎదలో కన్నీరు తుడచును. అన్ని వేళల వినువాడు, నీ ప్రార్థనలన్నీయు, ఎవరికి భేదములేకయే ఆలకింపనేయున్నాడు. ఎవరికి చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు, ఎవరికి చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు, మొరపెట్టిన వారికి సమీపముగా దేవా మా చీకటి బ్రతుకులను తొలగించును. మొరపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును. ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే. ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే. అన్ని వేళల వినువాడు, నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకయే ఆలకింపనేయున్నాడు. దేవా తండ్రి, స్త్రీ జీవితం ఎంతో విలువైనదని చెప్పావు దేవా. కాబట్టి నీ యొక్క విధేయము, నీ యొక్క ప్రేమ, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపుము. నీ యొక్క వాక్యవచనంలో మేము ముందుగా ఉండేలాగా మాకు దయచేయమని రుచిన నీ యొక్క కృపను మాకు అనుగ్రహించము దేవా. దేవ తండ్రి, మా చీకటి బ్రతుకులను తొలగించి మారు మనసు పొంది నీ యొక్క నిండు ఆశీర్వాదాలతో మా చీకటి ఏదైతే ఉందో అవన్నిటిని ఇప్పుడే తొలగించుకొని అడుగుచున్నాం దేవా. దేవ తండ్రి, మాలో ఉన్న ఆహాన్ని, మాలో ఉన్న గర్వాన్ని అణిచివేయమని అడుగుచున్నాము దేవా. దేవ తండ్రి, మేము లోబడి ఉండేలాగా మాకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము దేవ తండ్రి. మేము క్రైస్తవ స్త్రీగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించము. ప్రతి ఒక్కరికి నీ యొక్క దీవెనలను, నీ యొక్క ఆశీర్వాదాలను ప్రతి ఒక్క స్త్రీకి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.